మంచిదేనంటారా జనసేన ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ మంచిదే. కాకపోతే జగన్ గారు ఈ 5 ఏళ్లలో మొన్న గెలిచిన 5 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదని చెప్పి అంటున్నారు ప్రతి మీటింగ్లో. ఇప్పుడు ఈయన గెలిచి 5 ఏళ్ళు ఈయన ఏం చేశాడో చెప్పాలి. ఏం చెప్తలేదు, ఏమి ప్రాజెక్ట్ చేశారని చెప్తలేదు. అమరావతి పోనీ 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ ఇటుకట్టింది లేదు, ఏమీ లేదు. ఎక్కువ కుంభకోణాలు అన్నీని అవి మాత్రం, లేకపోతే అధికార ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని హింసించడం, కింద స్థాయి వాళ్ళని కూడా కొంతమంది కార్యకర్తలు హింసించడం, అవి తప్ప ఈయన చేసింది ఏమీ లేదు. ఇవి పెన్షన్ నేను రాయితీలు ఇచ్చాను అవి ఇచ్చాను అన్నాడు. ఫస్ట్ టైంలో ఇచ్చినాడు, రెండో టైంలో లేరు. 2 పిల్లలు అన్నారు, 1 పిల్ల అన్నాడు. 1 పిల్లలు కూడా కొంతమందిని తీసేశారు. రేషన్ అన్నారు, రేషన్లో కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి పెన్షన్ పోయింది. అన్నీ అవకతవకలే. అయినా ఆయన చేసింది ఏముంది? ప్రజలకు కావాల్సింది డూప్లికేట్ మందు అమ్మేస్తాను. ఎంతమంది చచ్చిపోతున్నారండి? డూప్లికేట్ మందు అమ్మి చంపేస్తున్నాండి జనాన్ని. 60 రూపాయలు కోట 250 రూపాయలు అమ్మేస్తున్నాను డూప్లికేట్ పక్క. ఒక రోడ్డు బాగోలేదండి, ఒక రోడ్డు బాగోలేదు, మందు బాగోలేదు. దుర్మార్గుడు ఎప్పుడు పోతాను దండం పెడతాను ఆటో డ్రైవర్ నేను. దుర్మార్గుడు పక్క దుర్మార్గుడు. రాజశేఖర రెడ్డి బుద్ధి రాలేదు ఆ దుర్మార్గుడికి. పోవాలి, బేగా పోవాలి, నాశనం అయిపోతారు. కింద తొక్కేస్తారు వాళ్ళని. అన్నమంజీలో గొడ్లు ఇప్పేసి కూర్చోబెడతారు. అది మట్టుకోదు ఆటో డ్రైవర్ని, నేను ఆటో డ్రైవర్ని మారుతాను. పథకాలు ఎందుకు 10,000 ఇస్తున్నానండి. ఎవడేమన్నాడు? ఎవడన్నా ఇమ్మని ఏడ్చావా? లైసెన్స్ రెవెన్యూకి 5,000 1600 ఉండేది. బ్రేకు అన్ని ఆటోలకు అన్ని పెంచాడు. డీజిల్ ఇండియాలో ఎక్కడ లేదు రేటు. డీజిల్ రేటు, పెట్రోల్ రేటు ఎంత రేటు? ఇక్కడ ఆంధ్ర అమ్మిది. మోడీ గారు లూజ్ అమ్మటిని రాటిని మటన్ కూర్చొని ఇష్టాచారం చేస్తున్నాడు. పద్ధతిని రూపాయి ఇస్తున్నాడు, చేస్తున్నాడు, దోచుకుంటున్నారు. పథకాలు ఇస్తున్నాం, చాలా మంది లేడీస్ కూడా ఆయన వైపు ఉన్నారు అనుకుంటున్నారు. లేడీస్ గీడీస్ ఎవ్వరు ఓటు వేయటానికి ఇడా సీట్లు ఇస్తారండి. లేడీస్ కానీ జగన్ ఓటేస్తాను అనుకో, ఇడా సీట్ల మీద సంతకం పెట్టి ఓటు వేయాలి. అది ఆడదు. నా పిల్లమని చేరండి. ఓటు ఎవరికి వేస్తామని అడుగుతాం. నేను జగన్కి వేస్తాను, ఇడా సీట్ల మీద సంతకం పెట్టి వెళ్ళి జగన్ ఓటు వేయమని చెప్తాం. అది పబ్లిక్గా చెప్తున్నానండి నేను. జగన్మోహన్ రెడ్డి పోవాలి, ఆంధ్ర బాబు. అయితే సైనా వాళ్ళు వచ్చి మెయింటైన్ చేస్తారు, మళ్ళీ అందరిని కొడతారు వచ్చి సైనా వాళ్ళు వచ్చి. ఇప్పటికే మనిషికి 5 లక్షలు శ్రీలంకోళ్ళు మనిషికి 5 లక్షలు ఇప్పుడే పెట్టాడు. మా పుట్టపోయి బిడ్డలకు కూడా అప్పులు తెచ్చి పెట్టాడు. 11 లక్షల కోట్లు ఎవరికి ఇచ్చాడు? తెచ్చి 11 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఎక్కడ ఎవరికి ఇచ్చాడండి? రూపాయి ఇస్తున్నాడు, 20 రూపాయలు తెంగేస్తున్నాడు చందాలకి. ఒకసారి వస్తే ఎలా ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి మీ ఇప్పుడు లేడీస్ అతను ఓటేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి వస్తే ఎలా ఉంటుంది? మేము 7 రోజులు తాగుతాం ఆడవాళ్ళు. మేము 7 తాగుతాం. ఆడు మళ్ళీ వస్తాను సీఎం అవుతున్నాడు. మళ్ళీ ఆడు సీఎం అవుతాం. మేము అందరం 7 తాగుతాం. ఆడు ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఎవరిని చంపేది తెలుసు. పులివెందులు అడగని కాలు చెప్తారు. ఆడు చరిత్ర అంతాను పులివెందుల్లో చెప్తారు. తూర్పుగోదావరి జిల్లాలో అయితే జనసేన టీడీపీకి చాలా బాగుంది. అది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బలంగా ఈసారి వస్తున్నాం, మీరు దేనికైనా సిద్ధం అంటారు. జగన్మోహన్ రెడ్డి రైతులకి మీటర్లు పెడతారంటారు. రైతులు మారిపోయారు. జనసేన టీడీపీ పొత్తు వల్ల వైసీపీకి ఏమీ రాదు. ఇంకా ఎప్పుడైతే మీటర్లు పెడతానని ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి, ఆ మోడల్కి రైతు కూలీలు జగన్మోహన్ రెడ్డికి సత్య వేయరు. ఆయన హామీలు ఏమి నెరవేర్చలేదు. రోడ్లు బాగోలేవు, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీ రాలేదు. అది ఎలాగెత్తారు? దేనికి ఎత్తారు? రైతు బీమా పథకం కూడా రైతులు ఎంతో నష్టపోయారు. 1 రూపాయి ఇవ్వాలి. నరొత్తా అన్నాడు. నిజమే. దేన్ని నరొత్తాడో అంటే డబ్బు ఇచ్చిన బడ్జెట్ తోడేస్తారా? మరి సిద్ధం అంటున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు. దేని సిద్ధం? అది రాజకీయ నాయకులు సిద్ధం అనుకుంటారు. దేని సిద్ధం? ఎప్పుడు నువ్వు డబ్బులు పనిచేస్తావు జన, నిజమే, కరెక్టే. నీకు ఎదన్నా ఎన్నాళ్ళు పంచుతారా? అప్పు చేస్తున్నావా? 10 లక్షలు అప్పు చేసేవా? ఆదాయం ఇక్కడ ఆదాయం సంపాదించి సంపద సంపాదించి అప్పుడు ప్రజలు పెట్టాలి. సంపద లేకుండా నీ ఇష్టం అప్పు చేసేసి పెడితే ఏముంటుంది? అది ఇప్పుడు 10 లక్షల కూడా అప్పు ఉంది దీనికి. చూడండి, 50,000 మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. 50,000 మంది నిరుద్యోగులు లేక పథకాలు ఏమో ఉంటలేదండి. ఏమనట్లేదా? ఎలా అనిపించింది 4 ఏళ్ళ ఇప్పుడు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్? ఇంకేముందండి, ఇంకా ఎవరి ఎక్కడి ఇంకా అంతే అనుకోండి. ఇంకా అంతే అండి. ఇంకా ప్రభుత్వం అక్కలేంది పథకాలు ఉంటాయండి. అది